స్పేస్లో పనిచేశారంటారు మీరు అక్కడ ఒక 9 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. 9 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి ఇండియాకి వచ్చాను. ఇంకేం ఇండియాకి వచ్చేసారు. ఎలా ఉండింది అక్కడ అంతా పరిస్థితి? స్పేస్లో పనిచేసినప్పుడు ఇక్కడ పనిచేసాం. అక్కడ మిసైల్స్ ప్రోగ్రాంలో పనిచేసాం, హాట్ గ్యాస్ సర్వర్ సిస్టమ్స్. ఇప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్లో సేఫ్టీ ఎక్విప్మెంట్ డోర్స్ ఉంటాయి, దానికి ఇన్ఫ్లేషన్ సిస్టమ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్. దట్ ఇస్ ఎ పేటెంటెడ్ ఐటమ్ ఫ్రమ్ మై కంపెనీ అండ్ ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ ఇట్స్ స్టిల్ బీయింగ్ యూస్డ్. అట్లా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ వీటికి సంబంధించి అంటే ఎప్పుడైనా ఏదైనా సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ల్యాండ్ అయినప్పుడు అందులో ఉన్న వాళ్ళని బయటికి తీయడానికి చేసే ప్రయత్నం లోపల ఫ్లోట్స్, స్లైడ్స్ ఇవన్నీ ఉంటాయి. దానికి ఎయిర్ సప్లై చేసేది ఉంటుంది. సరే, అది సాంకేతికంగా అవసరం, సేఫ్టీ ఎక్విప్మెంట్. నిన్నటి రోజు ఢిల్లీ పైన కూడా చక్కర్లు కొట్టింది అంటున్నారు. అదొక ఫ్లైట్ చేసి మళ్ళీ వేరే దగ్గర ల్యాండ్ అయినట్టుగా చెప్తాను. అక్కడ మీద ఇంధనం అయిపోతుందండి, వేరే దగ్గర ల్యాండ్ అయితే. ఎందుకు వస్తాయి సార్ ఆ సమస్యలన్నీ కూడా? ఇక ఆ సమస్యలు ఎందుకు వస్తాయనేది సాంకేతికంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏముందో తెలీదు మనకు. దాని మీద మనం మాట్లాడి కూడా సాధించేది ఏం లేదు. అంటే మీరు దాంట్లో కొద్దిగా దాంట్లో నేను భద్రత విషయంలో ఎమర్జెన్సీలో ఉండడానికి కావాల్సిన ఎక్విప్మెంటు డిజైన్ చేసి తయారు చేసి పేటెంట్ చేసిన వాడిని అంతమటుకే. అంతే కదా. ఈ రోజుల్లో మిగతా ఎన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అంటే డాక్టర్ అంటే మొత్తం అన్నిటికీ డాక్టర్ కాదు కదా. పంటికో డాక్టర్, కంటికో డాక్టర్, ముక్కుకో డాక్టర్, చెవులకో డాక్టర్, రక్తానికో డాక్టర్, బొక్కలకో డాక్టర్. అయినా పర్ఫెక్షన్ రాదు. ఎన్నో ఉన్నాయి. అందుకోసం మిగతా అన్నిటి మీద కామెంట్ చేయాల్సిన, అంటే నాకు తెలుసు అనేది ఒకటి అసత్యం, రెండవది ప్రావీణ్యత అంతకన్నా అసత్యం. అందుకోసం ఆ తెలియని విషయాల మీద మాట్లాడకుండా ఉండడం మంచిది. తెలిసిన విషయాలు మాత్రం మాట్లాడుకుంటాం. అంతే మరి. అంతే కదా. 9 years చేశారు మీరు అట్లా? 9 years ఉద్యోగం చేశాను, 1 year ఏమో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే. 9 years తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చేసారా? అదే ఇండియా వెంటనే. ఎందుకు ఆడే సెటిల్ కావాలనిపించలేదు? అక్కడే సెటిల్ కావాలనిపించలేదు? నాకు మొదటి నుంచి కూడా రావాలని. ఎందుకంటే సామాజిక కోణం, పేదరికం అండ్ సామాజిక కోణం, ఈ కోణంలో ఆలోచించేవాడిని. పలు దఫాలు మీరు ఎంబీఏ కాలేజ్ కూడా, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా దీని మీద కొద్దిగా అవగాహన తరగతులు ఇచ్చేవారు, అది ఇది అంటుంటారు. లేదు, ఇప్పుడు మినిస్టర్గా వచ్చినప్పుడు అనేక సందర్భాలలో అనేక కార్యక్రమాల మీద పిలుస్తుంటారు. దాని మీద మాట్లాడే అవకాశం కలిగింది. అంటే ఎంబీఏ విద్యార్థులకి కొద్దిగా స్పేసెస్ గురించి కానీ, ఏరోనాటికల్స్ గురించి కానీ కొద్దిగా అవగాహన కల్పించే కార్యక్రమాలకు చాలామంది నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫేర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా, విద్యాలయాల గురించి ఎడ్యుకేట్ చేయడానికి, అవగాహన పెంచడానికి చేసే కార్యక్రమాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి, వేరే వాళ్ళు కొందరు ఉన్నారు, తర్వాత ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఉన్నారు. అటువంటి వాటిలలో ఒక అమెరికాలో చదువుకున్న వాడిగా ముందు పెట్టడానికి, మాట్లాడించడానికి చేసే ప్రయత్నం ప్రోత్సాహకరంగా ఉంటుందనే కానీ దాంట్లో ఎంబీఏలో నేనేదో అయినానని కాదు. అలా ఎంబీఏ స్టూడెంట్స్కి మీరు తర్ఫీదులు ఇచ్చారు ఈ సబ్జెక్ట్స్ మీద కానీ ఏదన్నా కూడా మీరు, అంటే ఒక అవగాహన పెంచడానికి, అవకాశం కల్పించడానికి, అవకాశాలు కల్పిస్తే ఏ స్థాయికి ఎదగొచ్చు అనే దాని మీద ఒక ఎగ్జాంపుల్గా నన్ను పిలిచారు. కానీ నేను ఆ స్థాయికి ఎదిగినానని నేను అనుకోవట్లేదు. అదే అలా వెళ్ళారంటే మంత్రిగా ఉన్నప్పుడు ఎకనామిక్ టైమ్స్ పిలిచింది. సాధారణంగా ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్సు చీఫ్ గెస్ట్గా పిలిచే అటువంటి దానికి నా జీవితంలో నన్ను పిలిచి కీనోట్ అడ్రస్ ఇప్పించారు. అదే సో అది ఏది తీసుకున్నా కూడా పొన్నాల గారికి ఘనమైన చరిత్రనే ఉంది అనేది, చరిత్ర కాదు ఘనమైన చరిత్రనే ఉంది అనేది. అందుకే అనమాట. మళ్ళీ మీరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? నేను చేసుకున్నారు? లేదు, 1967లో ఫైనల్ ఇయర్ కాకముందే 1 year ముందే ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. మా పెద్దబాబు ఇక్కడే పుట్టాడు. హీ వాస్ 2 months old boy. దెన్ ఐ వెంట్ టు యూఎస్ఏ. ఆఫ్టర్ 1 year ఉండగానే చేసుకున్నారా? ఇక్కడనే చేసుకున్నాను. ఓకే. చదువు కొనసాగిస్తుండగానే, చదువులో 4th yearలో ఉండగానే చేసుకున్నాను. 5th year ఇంకా కొనసాగుతుండగానే, చదువులో ఉండగానే ఇంకా ఎందుకు చేసుకోవాలి? ఏదో అవకాశం వచ్చింది, వాళ్ళు చేసుకోమన్నారు, నేను చేసుకున్నాను. అదే ప్రత్యేకత చేరిపోతాం. నీకు పెళ్ళి కదా, మళ్ళీ అంతే కదా. పెళ్ళి కదా, చదువు అంతా అయిపోయినాక
ఇంకా బాగా స్థిరపడ్డాక మొత్తం చదువు అంతా అయిపోయింది. అప్పుడు మీరు సలహా ఇచ్చుంటే బాగుండేదేమో. తర్వాత ఎవరైనా అట్లా ఆలోచిస్తారు కదా. కాదు అప్పుడు ఈ రకంగా సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మీరుండి సలహా ఇచ్చుంటే మరి నా ఆలోచన మారేదేమో. పెళ్లి విషయాలు ఎట్లా ఉంటాయంటే సాధారణంగా ఇప్పుడు అంటాం కదా ఇంకా చదువుతుంది. ఇది సాధారణంగా ఇప్పుడు అంటున్నారని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నది 50 సంవత్సరాల కింద. నిన్నగాక మొన్న జూన్ 14 నాడు, ఒక్క నిమిషం, నిన్నగాక మొన్న జూన్ 14వ తేదీ మా వైవాహిక జీవితం 50 సంవత్సరాలు పూర్తయింది. అది సో మీ ఆలోచన సలహా 50 సంవత్సరాల తర్వాత ఇవాళ 22 కదా, 7 రోజులకు 8 రోజులకు మీరు సలహా ఇస్తున్నారు. అప్పుడే మీరు ఇచ్చుంటే నా ఆలోచన మారేదేమో. మరి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు సార్ 50 సంవత్సరాల తర్వాత. మళ్ళీ పెళ్ళి ఏంటి అంటే మళ్ళీ ఇది షష్ఠి పూర్తి అవుతుంది అంటారు కదా, ఇది గోల్డెన్ జూబ్లీ. కార్యక్రమం పిల్లలతో మనమలు పిల్లలతో కాలం గడిపాను. అది చెప్తుంటారు బాగా. 20 సంవత్సరాల ఏదేమో బెంగళూరులో ఉన్నాము మా ఫ్రెండ్స్తో, 25 ఏమో తిరుమలలో దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం, ఈ 55 ఏమో ఇక్కడ మా పిల్లలతో ఉన్నాం బయట. హ్యాపీగా సాగిపోయింది. మేడం ఎక్కడ ఊరు సార్? ఏ ఊరు? మేడం దగ్గరే హనుమకొండ. రిలేటివ్స్ బయట చేసుకున్నారా? అంటే దూరపు బంధుత్వం ఉంటుంది. మా ఫాదర్ ఇలా ఒక పోలీస్ ఆఫీసర్, ఈ రిటైర్డ్ యాజ్ అడిషనల్ ఎస్పీ. ఈ మధ్యనే 8 మాసాలు ఆయన చనిపోయి 93-94 అడిషనల్ ఎస్పీ. ఓకే, వెరీ గుడ్. మేడం ఏమన్నా హౌస్ వైఫ్ అయినా సార్? ఏమన్నా హౌస్ వైఫ్. తను హౌస్ వైఫ్. మీకు ఎంతమంది సంతానం సార్? అదే 2 పిల్లలు, అబ్బాయిలు. సార్ రామకృష్ణ, మురళీకృష్ణ. రామకృష్ణ ఏమో మా పెద్ద అబ్బాయికి కూడా 2 అబ్బాయిలు. అతను వివేక్, వరుణ్. ఆయన భార్య ఉమా అని, షీఈ్ ఆల్సో సాఫ్ట్వేర్. మా పెద్ద బాబు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. తర్వాత రెండో బాబు సాఫ్ట్వేర్ మురళీకృష్ణ. వాడికి వైఫ్ ఏమో వైశాలి అని మీకు పరిచయం ఉంటుంది. 2008 బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసింది, పొలిటికల్గా ఉంది. షీ వాజ్ ఏ డాక్టర్ ఇన్ అమెరికా. 14 years అక్కడ పనిచేసి వచ్చింది. వాళ్ళకి 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి సృష్టి, సృజన్ చిన్నవాడు. పేర్లు బాగున్నాయి సార్. అంతా కూడా ఇక్కడ అంటే మీ చిన్న అబ్బాయి అమెరికాలో చదువుకున్నాడు అంటారు కదా సార్? మేమందరం అక్కడే చదువుకున్నాం, మొత్తం అక్కడే. అంటే మా 2 అబ్బాయిలు కూడా ఇంజనీరింగ్ ఇక్కడ చేశారు, తర్వాత మళ్ళీ అమెరికాలో చదువుకున్నారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.